5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2 రాష్ట్రాల్లో డైరెక్ట్గా, ఒక రాష్ట్రంలో ఇండైరెక్ట్గా, అంటే ఎన్డీఏ ఆధ్వర్యంలో అధికారం వచ్చింది. అయితే బీజేపీ అయితే ఇప్పుడు ఎలక్షన్ తర్వాత పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా ఉందని ఒకసారి చూస్తే, నిన్న మమతా బెనర్జీ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇది అక్రమంగా జరిగిన ఎలక్షన్లు, చాలామంది ఓట్లు తొలగించారు, కొన్ని లక్షల మంది, కేంద్రం సిఆర్పిఎఫ్ ఈసీని వాడుకొని అక్రమంగా గెలిచిందని, నేను రాజీనామా చేసే ప్రసక్తి లేదని రాజ్భవన్కి వెళ్ళని ఆమె పునరుద్ఘాటించారు, మరొకసారి చెప్పడం జరిగింది. అయితే మనము ఎలక్షన్ తర్వాత, రిజల్ట్ తర్వాత కొన్ని వీడియోస్ ఆన్లైన్లో చూసినప్పుడు అక్కడి ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, మమత ఒక వర్గానికి ఏ విధంగా కొమ్ము కాసింది, ఒక వర్గం ప్రజలకు నెత్తిమీద పెట్టుకొని కూర్చొని మిగతా వారిని ఎలా అనగదొక్కింది, వీడియోలు చూస్తుంటే ఒక్కొక్కసారి ఇంత ఘోరం జరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఏ ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, బౌద్ధులైనా, సిక్కులైనా, జైనులైనా, కానీ ఓటు పర్సెంట్ మనకి ఉందని చెప్పి వారిని జోలో పాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒక బస్తీన్ బజార్ అనే ఏరియాలో కాళీ మందిర్ని బంద్ చేసే దాదాపు 15 సంవత్సరాల నుంచి, అంటే అక్కడ ఒక వర్గం ప్రజలకు మెజారిటీ ఎక్కువ ఉన్నారని మిగతా వర్గం ప్రజలు రాకుండా గుడి బంద్ చేయడం ఎంతవరకు కరెక్ట్. అలాగే తమిళనాడులో కూడా ఇదే విధంగా ప్రయత్నించారు. ఎందుకంటే ఒక టెంపుల్ విధానంలో కొండపై ఉన్న దీపాన్ని వెలిగించుకోవడానికి కోర్టు ఆదేశించినా కూడా డిఎంకే ప్రభుత్వం దానికి అడ్డుపడింది. అలాగే ఉదయనిధి స్టాలిన్ గారు కూడా సనాతన మలేరియా, డెంగ్యూతో పోల్చడం అక్కడ ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందని మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఓట్ల కోసం జిమ్మిక్కులు చేయడం వేరు, హామీలు ఇవ్వడం వేరు. కాబట్టి ఎలక్షన్లో ప్రజలని మమైకం చేయాలి, ఒకరి మతాలను ఒకరు గౌరవించే విధంగా ప్రజలను ప్రోత్సహించాలి. కానీ ఓట్ల పర్సెంట్ కోసం వాళ్ళ మత విశ్వాసాలను ప్రభుత్వం పాచలను తీసుకొని ప్రభుత్వం అదేవిధంగా ప్రవర్తించడం సరైన విధానం కాదని తెలుస్తుంది. కాబట్టి మమతా బెనర్జీ చేసిన మిస్టేక్సే బీజేపీకి ఎదుగుదల కారణమైంది తెలుస్తుంది. ఎందుకంటే అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశ్లోకి వస్తున్న విషయం తెలిసింది. కేంద్ర ప్రభుత్వం విషయాన్ని ఎన్నోసార్లు చెప్తుంది. ఆ విధంగా అక్కడున్న ప్రభుత్వం బార్డర్ సెక్యూరిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయమే, కానీ అక్కడ ఉన్న ప్రభుత్వానికి సహకరించి వాళ్ళ చొరబాటుదారులను కంట్రోల్ చేసి ఉంటే ఈరోజు మమతా బెనర్జీకి పరిస్థితి వచ్చేది కాదనిపిస్తుంది. కాకపోతే స్వతహాగా 15 సంవత్సరాల నుంచి అధికారంలో కూడా ప్రభుత్వ ఎదుగుదల కొద్ది వరకు ఉన్నప్పటికీ కూడా మెయిన్గా చొరబాటుదారులు మరియు ప్రజలపై, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలపై విస్తృతంగా నిరంకుశత్వం మరియు వాళ్ళ పార్టీ ఆఫీసులను క్లోజ్ చేయడం, హత్యలు చేయడం. ప్రతి సంవత్సరం ఎలక్షన్లో పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో ఎంతో కొంత హింసాకాండ జరిగేది. కానీ ఈసారి హింసాకాండ లేకుండా కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవడం వల్ల కొన్ని వేల మంది సిఆర్పిఎఫ్ బలగాలను దింపి అక్కడ ఎలక్షన్ కంట్రోల్లో, అంటే శాంతియుతంగా జరిగే పీజే ప్రభుత్వం చాలా కృషి చేసిందని తెలుస్తుంది. మాజీ ఎలక్షన్ కమిషనర్ ఒక ప్రెస్ మీట్లో నిన్న చెప్పడం జరిగింది, ఇన్ని సంవత్సరాల తర్వాత వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో శాంతియుతంగా ఎలక్షన్స్ ఇప్పుడే జరిగినాయి అన్నట్టు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది ఏంటంటే మత సామరస్యం ఉండాలని కోరుకుంటారు, శాంతి భద్రతలు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు, అందరికీ సమాన అవకాశాలు ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రభుత్వం ఏదో ఉచితంగా ఇస్తే మనం తిని తీరా కూర్చోాలని ఎవరు కొనుక్కోరు. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్ అయిన ప్రభుత్వాలు అయినా సరే ప్రజలు హిందూ, ముస్లిం అనేటం కాకుండా అందరి సమాన అవకాశాలు ఇచ్చి అందరి అభివృద్ధికి తోడ్పడితే చాలా ముఖ్యమని అందరూ భావిస్తారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అంటే సిపిఎం కార్యకర్తలపై విస్తృతంగా నిరంకుశంగా ప్రవర్తించారు. వాళ్ళపై హత్యాకాండ, వాళ్ళ ఆఫీసులు తగలటం, కానీ వాళ్ళందరూ పోలరైజ్ అయ్యారు. బీజేపీ సపోర్ట్ చేసి బీజేపీ ఇంత రిజల్ట్ రావడం కారణం వారని తెలుస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మమతా బెనర్జీ గారు ఇంకో విషయం ఏం చెప్పారంటే ఈవీఎం ట్యాపరింగ్ చేసి గెలిచారని చెప్పారు. మరి మమతా బెనర్జీ పార్టీ దాదాపు 89 స్థానాల్లో గెలిచింది. మరి అక్కడ ట్యాంపరింగ్ చేయలేకపోయిందా? మరి కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మరి అక్కడ ట్యాంపరింగ్ చేయలేకపోయిందా? తమిళనాడులో టీవీకే గెలిచింది, మరి అక్కడ ట్యాంపరింగ్ చేసిందా చేయలేదా? కాబట్టి మనం గెలిచినప్పుడు ట్యాంపరింగ్ లేకపోవడం, వేరే వాళ్ళు గెలిస్తే ట్యాంపరింగ్ అనడం, ఈవీఎం మ్యానిపులేషన్ అనడం, ఇవి అన్నీ చాలా తప్పు. ప్రజల్లో ఇది రాంగ్ ఇండికేషన్కి వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వాలు, అంటే ముఖ్యంగా పార్టీ నాయకులు
ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయే విధంగా ఉండకూడదు. ప్రజాస్వామ్యానికి నమ్మకంగా ఉండే విధంగా ప్రవర్తించాలని నా అభిప్రాయం.